నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో 2 బోట్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగింది. అయితే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఎప్పుడు కూడా భారత మాత విగ్రహానికి హారతి జరుగుతూ ఉంటుంది. ఇది వీక్షించడానికి వచ్చిన అజయ్ అనే హైదరాబాద్ యువకుడు మిస్సింగ్ గా పరిగణిస్తున్నారు. అజయ్ తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. అజయ్ ఎక్కడున్నాడు అన్న ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఘటనా స్థలంలో ఏంటి ప్రస్తుతం అప్డేట్ అనేది మా రిపోర్టర్ తేజాని అడిగి కనుక్కుందాం. హలో తేజ, అసలు ఘటనా స్థలంలో ఏం జరిగింది? 2 బోట్లు దగ్ధమయ్యాయి అంటున్నారు. అజయ్ అనే అబ్బాయి మిస్సింగ్ కేసు ఇప్పటి వరకు ఏ విషయం తెలియలేదు అని అంటున్నారు. అసలు అప్డేట్ ఏంటి? రైట్. సో నిన్న ఆదివారం భారత మాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో మన ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో బోట్ల నుంచి బాణాసంచా పేల్చుకున్న క్రమంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ సమయంలో అదే బోటులో ఉన్న 5గురు నీళ్ళలోకి దూకి వాళ్ళ ప్రాణాలు అయితే దక్కించుకున్నారు ఒడ్డుకు చేరుకుని. అయితే ఒకరికి అక్కడే ఉండిపోయి బోట్లోనే ఉండిపోయి చాలా తీవ్ర గాయాలైతాయని, సో మంటల దాటికి అతనికి చాలా శరీరం అంతా అంటుకుని ఇదైంది. అలాగే ఎగసిపడిన మంటలకి ఆ బోట్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి అక్కడనే ట్యాంక్ మధ్యలోనే, సారీ హుస్సేన్ సాగర్ మధ్యలోనే. సో దీనికి కొద్ది క్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడిని మహాహారతిలో పాల్గొన్నారు. దాని తర్వాత వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది అయిన తర్వాత. అయితే ఒక జట్టిలో బాణాసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు 5గురు సహాయకులు అందులోకి ఎక్కారు, ఆ బోట్ లోకి. అంటే మొత్తం అక్కడ బాణాసంచా పేల్చడానికి ఎక్కారు. వెళ్ళిపోయిన తర్వాత బాణాసంచా పేల్చడం అనేది వాళ్ళ పని. 5గురులో ఈ అజయ్ అతను కూడా ఉన్నాడు. అయితే మరో బోట్ కి కట్టి ఆ జట్టిని ఇంకొక బోట్ కి కట్టి సాగర్ లోకి తీసుకెళ్లి బాణాసంచా పేల్చడం మొదలు పెట్టారు. ఒక రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణాసంచాపై పడడంతో ఆ బోట్ లో ఉన్న మిగతా బాణాసంచా కూడా ఒక్కసారిగా అంటుకుంది. మొత్తం అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి గణపతి అనే వ్యక్తికి చాలా తీవ్ర గాయాలైతే అక్కడైనాయి. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో తనకి చికిత్స అందిస్తున్నారు. అలాగే మిగిలిన 4గురికి కొంచెం గాయాలైతే అయ్యాయి. కొంతమందిని గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. సో తర్వాత ఈ ఘటన గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే కొంతమందిని పరామర్శించారు. రైట్. అయితే ఇప్పుడు అజయ్ అనే యువకుడి పరిస్థితి ఏంటి తేజ? రైట్. అదే ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం చాలా మంది ఆందోళన రేకెత్తిస్తున్న విషయం. ఎందుకంటే దీంతో హుస్సేన్ సాగర్ లో 2 బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు కూడా మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు అజయ్ అనే యువకుడి తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి అంటే అసలు మా కొడుకు ఏమయ్యాడు, మా కొడుకు ఏదో కూడా రాదు, నీటిలో మునిగిపోయాడా, లేకపోతే ఏదైనా హాస్పిటల్ కి తరలించారా, అసలు ఎక్కడున్నాడు? ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా హాస్పిటల్స్ కి అయితే తిరగడం జరిగింది. ఎక్కడా కూడా అజయ్ కి సంబంధించిన ఆచూకీ అయితే దొరకట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడికే వచ్చాడు, వేరే ఫ్రెండ్ తో కలిసి ఇక్కడికే వచ్చాడంటూ కూడా చెప్తున్నారు. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్, తనకి 21 సంవత్సరాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు. తన 2 స్నేహితులతో కలిసి భారత మాత మహాహారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్ కి వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరోవైపు అతని ఆచూకీ కోసం ఆసుపత్రి చుట్టూ తిరిగిన తల్లిదండ్రులు నిరాశ ఎదురైందని చెప్తున్నారు. సో ఇంకా ఏం చేసేది లేక పోలీసులను అయితే వాళ్ళు ఆశ్రయించారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే అతనికి ఈత కూడా రాదు, హుస్సేన్ సాగర్ లో మునిగిపోయి ఉంటాడని చెప్పేసి, అంటే ఈత రాదని చెప్పిన తర్వాత పోలీసులు అనుమానం ఏంటంటే బహుశా అతను నీటిలో మునిగిపోయి ఉంటాడని చెప్పేసి ఆ పోలీసులు కూడా భావిస్తున్నారు. అంటే ఈ రోజు ఉదయం 8 గంటల ఆ టైం నుంచి కూడా అతన్ని వెతికే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా గజ ఈతగాళ్లతో సర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. గతంలో మనకు తెలుసు హుస్సేన్ సాగర్ లో ఎవరు సూసైడ్ అటెంప్ట్ చేసిన, ఆత్మహత్య పాల్పడిన వాళ్ళు చనిపోయినా గానీ ట్యాంక్ బండ్ శివ అనే ఒక వ్యక్తి అక్కడ ఉండి ఎక్కువగా వాళ్ళని సేవ్ చేశాడు. సాగర్ లో ఉన్నటువంటి ఆ శవాలను కూడా బయటికి తీసుకొచ్చే పనులు కూడా మొత్తానికి చేసేవాడు. ఇంకా సర్చ్ అయితే జరుగుతుంది. అంటే ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన నిమజ్జనాలు
హుస్సేన్ సాగర్ లో చేస్తాం కాబట్టి అంటే ఒకవేళ కిందకెళ్ళి బాడీ ఎక్కడైనా ఉండిపోయిందా అంటే ఒక్కొక్కసారి ఉండిపోతుంది, దేనైనా ఆ షర్ట్ కానీ ఏదైనా పట్టుకుని ఉంటే బాడీ అలానే వాటర్ లో ఉండిపోతుంది. సో కాబట్టి అంటే కొంచెం డెప్త్ కి వెళ్ళి కూడా వాళ్ళు వెతికే పని అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ ఘటనకి సంబంధించి హుస్సేన్ సాగర్ లో ఆ ఈ భారత అపశృతి ఘటనపై కేసు అయితే నమోదైంది. అలాగే బోర్డు టూరిజం ఇన్ఛార్జ్ ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క ఈ బృందంతో పాటు మరొక పక్క అజయ్ మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసుకుని అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఆ పూర్తి విషయాలన్నీ కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా హాస్పిటల్స్ అన్ని కూడా చెక్ చేసే పనిలో ఉన్నారు. అయితే తేజ, ఇప్పుడు హుస్సేన్ సాగర్ అని అంటే గనక డెఫినెట్ గా చెప్పుకోవచ్చు హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. దీని పక్కన సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇలాంటివి ఏవి వెతకలేదా పోలీసులు? ఏమైనా అప్డేట్ ఉండదు దీని గురించి? అలాగే ఏదైతే యశోద హాస్పిటల్లో మిగతా వాళ్ళు గాయాల పాలయ్యారో వాళ్ళని చేర్పించినప్పుడు అక్కడ కూడా వెతికారా తల్లిదండ్రులు? మరి అక్కడ చేర్పించలేదా ఏంటి అనే వివరాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇతనితో పాటు వెళ్ళిన వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారంటే మేమందరం బోట్ లో నుంచి దూకేసాం, తర్వాత ఏమైందో మాకు ఏం తెలియదు అని చెప్తున్నారు. ఒక పక్క వాళ్ళు వచ్చాడనే చెప్తున్నారు బోట్ లోకి, తను కూడా అజయ్ అనే వ్యక్తి వచ్చాడని చెప్తున్నారు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇతను కూడా వెళ్ళారని చెప్తున్నారు. ఒకసారి చూడాలి అంటే పోలీసులు ఆల్రెడీ గాలింపు చర్యలు చేపడుతున్నారు కాబట్టి అంటే వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే ఆ పోలీసులు హుస్సేన్ సాగర్ లో గాలింపు చర్యలు చేస్తున్నారు. బహుశా నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక పక్క అతనికి ఈత రాదు, అది మధ్యలో జరిగింది, అక్కడనే ఈత రాకపోతే ఖచ్చితంగా తన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, తను నీటిలో మునిగిపోయాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం అయితే అజయ్ అనే యువకుడు నీళ్లలోనే ప్రమాదవశాత్తు పడిపోయి ఉండొచ్చు. పైగా ఆ అబ్బాయికి ఈత రాదు కాబట్టి నీళ్లలోనే మునిగిపోయి, దేనికన్నా మోస్ట్లీ అక్కడ హుస్సేన్ సాగర్ లో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఎన్నో వినాయకుళ్ళు, రాడ్లు ఇలా అన్ని ఉంటూ ఉంటాయి. అలాగే కొంతవరకు చెత్త కూడా ఉంటూ ఉంటుంది. ఆ డీప్ గా వెళ్ళినందుకు అక్కడ ఏమైనా ఇరుక్కున్నాడా, లేకపోతే ఇప్పటి వరకు బాడీ అయితే ఫ్లోట్ అవ్వాలి కొన్ని అవర్స్ గడిచిన తర్వాత. ఏది ఏమైనా కానీ గజ ఈతగాళ్లను కూడా పెట్టి వెతికిస్తూ ఉన్నారు. ఏదైతే హాస్పిటల్లో మిగతా వాళ్ళు గాయపడి చేరారో ఆ హాస్పిటల్లో కూడా ఆచూకీ దొరకలేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అయితే దీని మీద పూర్తి వివరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా